బైబిల్ గ్రంథంలో నుంచి దేవునిలోని విచిత్రమైన కొన్ని లక్షణాలని నేను మీతో పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను. దేవునిలోని విచిత్రమైన కొన్ని విషయాలు, వాటిల్లో మొట్టమొదటిది దేవుని ప్రేమలోని విచిత్రం. దేవుని ప్రేమను గురించి ఎన్నో సంగతులు మనం మాట్లాడుకున్నాం. దేవుని వాక్యంలో కూడా దేవుని ప్రేమను గురించి రకరకాల వచనాలు ఉన్నాయి. కానీ అపోస్తలుడైన పౌలు దేవుని ప్రేమను గురించి ఒక శ్రేష్టమైన మాట మాట్లాడాడు. ఆ మాట చూసిన తర్వాత ఇక దేవుని ప్రేమను గురించి పరిపూర్ణంగా ఒక అంచనాకి రావటం అనేది ఇక అసాధ్యమని అనిపించి డిసైడ్ అయిపోయాను నేను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. హల్లెలూయా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. తండ్రి ప్రేమ కూడా అంటే దేవుడు మనకిచ్చిన జ్ఞానముతో దేవుని ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనకు సాధ్యపడదు అని తేల్చేశాడు. ఆయన ప్రేమలో సహజంగా మనుష్య సంబంధంగా ఆలోచిస్తే మనకు అర్థం కాని ఎన్నో సంగతులు దాచబడి ఉంటాయి. మనం అనుకుంటాం దేవుడు క్రైస్తవులనే ప్రేమిస్తాడు, అన్యజనుల్ని ప్రేమించడు అని. కానీ దేవుని వాక్యంలోనే చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. ఈరోజు అన్యజనులకు రక్షణ సువార్త ఏదో ఒక్కసారి మీరు ఆ వచనం ఎక్కడుందో తీస్తారా? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 అంట. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుని ప్రేమను అర్థం చేసుకునే విషయంలో మనకు శక్తి కావాలి అని ప్రార్థించాలన్నాడు పౌలు మహనీయుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. అంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోవటానికి శక్తి కావాలి. దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి శక్తి కావాలి. వారికి శక్తి కలిగిన కొలది, వినుటకు వారికి శక్తి కలిగిన కొలది ఆయన వారికి ఇలాగూ బోధించుచుండెను. అలాగే శక్తిగల లేఖనములు అన్నాడు. కాబట్టి వాక్యము వినడానికి, గ్రహించడానికి శక్తి కావాలి. దేనికి శక్తి కావాలి? దేవుని ప్రేమను, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను తెలుసుకోవడానికి శక్తి కావాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి శక్తి కావాలి. అంతేకాదు దేవుని కొరకు ఒక సాక్షిగా మనం నిలబడాలన్నా కూడా శక్తి కావాలి. ఇది అపోస్తలుల కార్యం 1:8 ఉంటుంది. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యూదయ, సమరయ, యెరూషలేము భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. క్రీస్తు కొరకు మనం సాక్షులమై ఉండాలంటే శక్తి కావాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నా, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలన్నా దేవుని పరిశుద్ధాత్మ శక్తి తప్పనిసరిగా అవసరం. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. దేవుని ప్రేమలోని విచిత్రాన్ని గురించి మాట్లాడుతున్నాం. దేవుణ్ణి మన చిన్న బుర్రతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం ఎంత వెర్రితనం. మహాసముద్రాన్ని ఒక చెంబులో ఉంచగలవా నువ్వు? మహాసముద్రాన్ని ఒక గ్లాసులో ఉంచగలవా? మన బుర్ర ఒక గ్లాసు లాంటిది. దేవుడు ఒక మహాసముద్రం వంటివాడు. ఆయన ప్రేమని, ఆయన కృపా బాహుళ్యతని అర్థం చేసుకోవటానికి మన సంకుచిత హృదయాలతో, మానవ మస్తిష్కాలతో ట్రై చేస్తే మనకు అందదు. దాన్ని అర్థం చేసుకునే శక్తి దేవుడే మనకు అనుగ్రహించాలి. ఈరోజు క్రైస్తవ్యంలో దేవుని పిల్లలుగా చెప్పబడుతున్న వారిలో కొంతమంది సంకుచిత హృదయాలను చూశాను నేను. సంకుచిత హృదయం అంటే ఇరుకైన హృదయం, విశాలత లేని హృదయం. దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో తప్పిపోయారు. దేవుణ్ణి ఓ పంజరంలో పెట్టి బంధించడానికి ట్రై చేస్తున్న వెర్రి మోకల్ని కొంతమందిని చూస్తూ ఉన్నాను నేను. దేవుణ్ణి ఓ పంజరంలో పెట్టి బంధించడానికి ట్రై చేస్తున్నారు.
దేవుడు ఇంతే ఉంటాడు, ఇలానే ఉంటాడు, ఇంతవరకే ఉంటాడని దేవునికి హద్దులు గీసి, దేవా నువ్వు ఈ హద్దుల్లోనే ఉండాలని కంట్రోల్ చేసేటువంటి వెర్రి మోకను కొంతమందిని చూసి పగలబడి నవ్వుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకములో ఎవరిని ప్రేమించెను? అందరినీ ప్రేమించనా, కొందరినే ప్రేమించనా? కన్నతల్లికి 10 మంది పిల్లలు పుట్టారండి. అమ్మ అందరినీ ప్రేమించిద్దా, కొందరనే ప్రేమించిద్దా? కొందరనే ప్రేమిస్తే మిగిలిన వాళ్ళంతా సత్తారు. కన్న ప్రతి ఒక్కడికి పాలు ఇస్తుంది, ఒకటోళ్ళు శుభ్రం చేస్తుంది, వాడికి 3 పూట్ల మేత పెట్టిద్ది. పెద్ద అయితే అవన్నీ చీకిపోతే పోతాడు వాడు, డైలీ స్నానం చేపిస్తుంది. వాళ్ళలో కొంతమంది విధేయులైన పిల్లలు ఉంటారు, కొంతమంది అవిధేయులైన పిల్లలు ఉంటారు. విధేయులైన పిల్లల మీద కంటే కూడా అవిధేయులైన పిల్లల విషయంలో ఎక్కువ ఆలోచన కలిగి ఉంటుంది ఆ అమ్మ. ఏమండి, ఒక మనిషికే పక్షపాతం లేకుండా ఇంత శ్రద్ధ ఉంటే దేవుణ్ణి ఏందండి మనోళ్ళు పిచ్చితనంగా అర్థం చేసుకుంటున్నారు? దేవుణ్ణి ఏందండి ఇంత వెర్రిమొర్రిగా ఆలోచించుకుంటున్నారు? యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాదా? అన్ని జనులకు నువ్వు దేవుడే. క్రైస్తవులకే దేవుడా? క్రీస్తుని ఎరగని అన్య జనులకు ఇక ఆయన దేవుడు గాడా? అన్యుల మధ్యలోకి వెళ్ళి పేతురు పలికిన మాట ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యం 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. తర్వాత ఏమంటాడు చూడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. అదుగో, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు అని. ఆ తర్వాత యేసు క్రీస్తు కొందరికే ప్రభు అన్నాడా? మీకు దండం పెడతా, పెద్దగా చెప్పండి. అందరికీ ప్రభు అంటే ఆయన రక్తంలో కడగబడింది మనకు ప్రభు. మరి అన్యులకు కూడా ప్రభువే. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు ప్రభుని స్తుతించును అని వ్రాయబడి ఉన్నది. గుర్తించాలి. ప్రకటన గ్రంథం 7 మీరు చూడగలిగితే ప్రతి జాతిలో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్న వారై ఆయన సింహాసనం ఎదుట నిలిచి ఉండిరి అని రాయబడి ఉంది. చూసారా వచనం? 9వ వచనం. ప్రకటన గ్రంథం 7:9 చదువు. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపచాలని ఒక గొప్ప గుర్తుపెట్టుకోవాలి. ప్రతి జనము, ప్రతి వంశము, ఆయా భాషలు మాట్లాడువారు, ప్రజలందరిలో నుండి ఎవ్వడూ లెక్కింపజాలని ఒక పెద్ద సమూహం, లెక్కలేనంత మంది. ప్రతి జాతి, ప్రతి జనము, ప్రతి వంశము అన్నాడు. ప్రతి మనిషికి ఏదో ఒక వంశం ఉంటుందిగా. అసలు నాకు ఏ వంశం లేదండి అన్నోడు ఎవరన్నా ఉన్నారా? ఒకే ఒక్కడు ఉన్నాడు, ప్రభువైన యేసు. పుట్టుటకు ఆది, గిట్టుటకు అంతము, తల్లియు తండ్రియు వంశావళియు లేనివాడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఈయన షాలేము రాజును పోలి ఉన్నాడు. వంశావళి లేదు, అందుకే వంశావళి దగ్గర కన్ఫ్యూజ్ పెట్టాడు. ఏదో ఒక వంశావళి పర్టికులర్గా ఇస్తే యేసు ప్రభు వంశావళి ఇదని మనం ఫిక్స్ అవుతామని వంశావళి దగ్గర కొంచెం గలిబిలి పెట్టాడు దేవుడు. మత్తయిలో ఒక రకంగా ఉంటుంది, లోకాలు ఇంకో రకంగా ఉంటుంది. ఇంతవరకు ఎవరికి క్లారిటీ లేదు. ఎందుకు తెలుసు? అసలు సత్యం ఏంటంటే ఆయన ఏ వంశానికి చెందినోడు కాదు. ఏ నరుని రక్తము యేసులో లేదు. ఆఖరికి మరియమ్మ రక్తం కూడా లేదు. మరియమ్మ రక్తము చేత యేసు పుట్టినట్లయితే మనందరి కొరకు పవిత్ర బలియాగము కావటానికి యేసు పనికిరాడు. ఎందుకంటే మరియ కూడా ఆదాము నుండి వచ్చినదే, మరియలో ఉన్నది కూడా ఆదాము రక్తమే. యోసేపు నుండి ఒక కొడుకుగా వచ్చినట్లయితే యోసేపు బ్లడ్లో ఉన్నటువంటి పాపం యేసుకు అంటుతుంది. ఇక యేసు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా బలి కావటం కాదు, మన వల్ల ఆయన కూడా తన పాపాల కొరకు లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేది.
అందుకే యోసేపు మరియ భార్యాభర్తలై ఉన్నప్పటికీ యోసేపు రక్తాన్ని ఆయన పంచుకు పుట్టలేదు, మరియ రక్తాన్ని కూడా పంచుకు పుట్టలేదు. ఆ రక్తం లేకుండా ఎట్లా ఏర్పడిద్దండి? మరీ విచిత్రంగా అంటే మరి కన్యక బిడ్డ ఎట్ట పుడతాడండి? ఇది విచిత్రం కాదు? అసలు పురుషుని ఎరుగని ఒక కన్యకు సంతానోత్పత్తిని జరిగించగలిగిన దేవునికి ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా బిడ్డని బయటికి పంపించలేడా? ఖచ్చితంగా పంపగలడు. దేవుని శక్తికి హద్దులు పెట్టడానికి నువ్వెవడు, నేనెవడిని? ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన అగునుగా కంటే అంత కలిగింది. గట్టిగా స్తోత్రం చెబుతాం. కాబట్టి యేసు రక్తములో పాపము లేదు. ప్రతి జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక సమూహము వచ్చి ఆయన ముందు నిలబడింది అనే మాట మనం చెప్పుకున్నాం. యేసు ప్రభు రక్తము అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా చిందించబడింది. వీరు వారు అనే భేదము లేదు. కానీ కొంతమంది హృదయాలు సంకుచితమైపోయినాయి. యేసు ప్రభుని ఒక ప్రత్యేకమైనటువంటి కొంతమంది సమూహానికి మాత్రమే దేవుడు అన్నట్టుగా డివైడ్ చేస్తూ ఉన్నారు. అందరిని రక్షించడం కోసం అందరి కొరకు తను ప్రాయశ్చిత్తంగా బలి అయి తిరిగి లేచాడు ఆయన. యేసు బ్లడ్లో మరియమ్మ రక్తం ఉందా? యోసేపు రక్తం ఉందా? ఎవరి రక్తము లేదు. తల్లి తండ్రి ఆది ఏమీ లేదు. షాలేము రాజును పోలి ఉన్నాడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడని యేసును గురించి పోలిక మాట్లాడాడు. ప్రియులారా, కూలంకషంగా పరిశీలిస్తే ఆయన ప్రేమ కొందరికి కాదు, అందరికీ పంచబడింది. హల్లెలూయా. ఇప్పుడు ఏ విధంగా వస్తారండి? ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి జాతి, ప్రతి వంశము, ప్రతి ప్రజ ఎట్లా వస్తారు అసలు? కానీ వాక్యం నిరర్థకమైద్దా? కానీ స్పష్టంగా చెప్పాడు, ప్రతి జాతిలో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహం వచ్చి సింహాసనం ముందు నిలబడతారు, మా రక్షణకై స్తోత్రం అని చెప్తారని చెప్పాడు. ఎలా సాధ్యం అంటే, ఈ వంశం ఆ వంశం అని లేదు. వంశావళి లేనివాడు యేసు ఒక్కడే అన్నకాడు అటు పోయావులే. కానీ ఇక భూమి మీద ప్రతి మనిషికి ఏదో ఒక వంశం ఉంటుంది. చెప్పండి, నాకు అసలు ఏ వంశం లేదండి అన్నవాళ్ళు చెబుతారు. ఎవరన్నా చేతులు ఎత్తండి, అసలు నేను ఏ వంశానికి చెందినవాడిని కాదని ఇక్కడికి తీసుకొచ్చి గజమాలు ఎత్తాను. నీకు సాధ్యం కాదు. అందరికీ ఏదో ఒక వంశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? మనకు విరోధులుగా ఉన్నటువంటి వ్యక్తులు, వేరే మతాలలో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక వంశానికి చెందినోళ్ళేగా. లేఖనం నిరర్థకం కాదుగా. ప్రతి వంశములో నుండి అంటే మరి వాళ్ళలోంచి ఆయన ఆత్మలు రావటం లేదా సింహాసనం దగ్గరికి? రారా? ప్రతి వంశములో నుండి అంటే ముస్లింలలో నుండి అనేకులు రాబోతున్నారు సింహాసనం దగ్గరికి. హైందవులలో నుండి అనేకులు రాబోతున్నారు. బౌద్ధులలో నుండి, జైనులలో నుండి, సిక్కులలో నుండి, అరబ్బులలో నుండి, ప్రతి జాతి, ప్రతి జనము, ఆయా భాషలు అంటే ఎన్ని రకాల భాషలు భూమి మీద ఉన్న అన్ని రకాల భాషల్లోంచి కొన్ని ఆత్మలు అక్కడికి వచ్చేస్తున్నారు సింహాసనం దగ్గరికి. జపానోడు, చైనావాడు, పాకిస్తానోడు, కజకిస్తానోడు, ఇక ఏ స్థానోడైనా ఏమండి, చైనావాడు, ఇంకేం చెప్తారు, ఇండోనేషియా వాడు, దక్షిణాఫ్రికా వాడు, రష్యా, ఇజ్రాయిల్, ఇక ఎన్ని దేశాలు చెబుతావో, ఎన్ని రకాల భాషలు చెప్తావో అన్నీ ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహమును దేవుడు తీసుకుంటున్నాడు అక్కడికి. కొట్టాల చప్పట్లు గట్టిగా, దేవుని కార్యం అలా జరగబోతుంది. ఎవడాపితే ఆగిద్ది నాయన, ఇది పని ఆయనది. అందరికీ కనువిప్పు చేసుకుంటాడు ఆయన ప్రేమ. నేను చెప్తున్నా,
ఏమండి, ఇస్రాయేలు జనం ఎంత? పెద్దగా చెప్పాలి. ఇస్రాయేలు జనాభా ఎంత మొత్తం కలిసి? 90 లక్షలు అంటున్నాడు శ్యామ్ తమ్ముడు. సరే, ఇంకో 10 లక్షలు కలిపి ఒక కోటి వేసుకోండి. ఎన్ని? 1 కోటి మంది ప్రజలు ఉన్న ఇస్రాయేల్ విషయంలోనే అంత పట్టింపు కలిగి ఉన్నాడు దేవుడు. 140 కోట్ల భారతీయులను వదిలేస్తాడా? ఏమయ్యా, 140 కోట్ల భారతీయుల్ని పోండి మొత్తం కలిసి పాతాళ అగ్నిగుండానికి పోండి అని వదిలేస్తాడా? 1 కోటికి అంత దృష్టి పెట్టిన 140 కోట్లు. 1,20,000 మంది విషయంలో ఎంత పట్టింపు కలిగి ఉన్నాడండి? అష్షూరీయుల విషయంలో మంచి పిల్లల వాళ్ళు. చెప్పండి, మంచి పిల్లల అష్షూరీయులు? నినివే పట్టణపు వారు ఎవరు? యెహోవా ఎదుట బహు దుర్మార్గులు, ఘోరమైన దుష్కార్యములు చేసేవారని రాస్తుంది. ఎవరు వీళ్ళు? నినివే పట్టణపు వారు. యోనాను పంపించాడు అక్కడికి. యోనా ఏం ఎదురు చూశాడు? నువ్వు అంటావు కానీ ఏం చెయ్యవు, ఆవేశం వచ్చింది చంపేస్తాను అంటావు, తీరా మేము పోయి చెబితేనేమో చేయకుండా మానుకుంటావు, నీకు సెంటిమెంట్ ఎక్కువ, నీ ప్లేస్లో నేను ఉంటే అసలు మొత్తం లేపడేద్దును. స్తోత్రం చెప్పు చెల్లే, చెప్పు, గడి చెప్పు. నువ్వు అత్యంత దీర్ఘశాంతుడివి, ప్రేమ కలిగిన వాడివి, నీకు సెంటిమెంట్ ఎక్కువ, అత్యంత కృపగల వాడివి. నేను తీరబోయి అరే మీ అందరిని ఏరేస్తున్నాడు దేవుడు అని చెబితే వాళ్ళు ఏదన్నా పశ్చాత్తాపడి నీ వైపు మళ్ళుకుంటే వెంటనే కనికరించి సరేలేనా అంటావు. నువ్వు మమ్మల్ని వదిలిపెట్టవు, ఉతుకుతావు. మిగిలిన వాళ్ళు ఎన్ని డ్యాన్సులు వేసినా వాళ్ళేమో చూసి చూడనట్టు వదిలేస్తుంటావు. ఏం ప్రేమయ్యా నీ ప్రేమ? మమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటావు, ఎంత తేడా పడ్డా పట్టుకొని బాగుతావు. అవతల వాళ్ళు అంతంత చేస్తే నేను పట్టించుకోవు. ఏమన్నా గొడవ? ఇశ్రాయేలుని వదిలిపెట్టాడు. ఏదైనా తేడా పడిందంటే బాధుడే బాధుడు వాళ్ళకి, మిగిలిన వాళ్ళు వదిలేస్తాడు. దేవుని ప్రేమలోని విచిత్రం అనే పాయింట్ చెప్తున్నాను నేను. అయిపోయింది. చెప్పాడు నినివే పట్టణస్థులకి, ఇదిగో అసలు మీకు చెప్పకూడదని నేను ఓడ ఎక్కి వేరే ఊరు పోతుంటే పని కట్టుకొని నన్ను ఆ సముద్రంలో పడేపించి తిమింగలం కడుపులో 3 రోజులు నానబెట్టి మళ్ళీ పంపించాడు మీ దగ్గరికి. ఆయన మామూలుడు కాదు. ఒరే నినివే పట్టణస్థులారా, 40 రోజుల్లో మొత్తం నాశనం కాబోతున్నారు మీరు, మీ ఇష్టం. ఏ రేంజ్లో చెప్పాడో మొత్తానికి తీవ్రంగా చెప్పాడు. రాజు మొదలుకొని దాసుని వరకు అందరూ గోనె పట్టు కట్టుకుని ఏడ్చి పశ్చాత్తాపడి పశువులను కూడా ఉపవాసం ఉంచి కన్నీరు గార్చి దేవుని వైపు తిరిగారట. తిరిగితే ఎంత కృప వచ్చిందో వాళ్ళ మీదకి, నినివే పట్టణస్థుల మీదకి. నాకు తెలీదు, మొత్తాన్ని నాశనం చేస్తాను అన్నావు కాబట్టి నువ్వు చెయ్యాలి, నేను చూడాలని ఊరి బయట గుడిసేసుకున్నాడు, పందిరేసుకున్నాడు. ఎంత పట్టింపో చూడండి యోనా కడుపు మంట. ఈ యోనాను చూస్తే ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది కనపడుతుంటారు నాకు. ఇప్పుడు సేవకుల్లో కొంతమంది కనపడుతుంటారు. మనమే పరలోకం పోవాలి, మిగిలిన అన్యులందరూ పోవాలి, మొత్తం కలిసి కట్టుకొని పాతాళం పోవాలని. ఈ అభినవ యోనాలు అన్నమాట. పందిరేసుకొని కూర్చున్నాడు. నాకు తెలియదు వీళ్ళు మొత్తాన్ని నాశనం చేస్తావో లేదో నేను చూస్తాను, నువ్వు నా చేత పలికించిన ప్రవచనం చొప్పున జరిగిస్తావో లేదో నేను చూస్తున్నాను కూర్చున్నాడు. ఏం చేయలే వాళ్ళని. యోన రగిలిపోతున్నాడు. ఒక చిన్న కార్యం చేసి పాఠం నేర్పాడు. ఒక రాత్రి తెల్లవారేసరికి నైటే మొలిచింది సొర చెట్టేనా, బీరకాయ చెట్టా, బెండకాయ చెట్టా? సొర చెట్టేగా. మలిచి పెద్ద పెద్ద ఆకులు చక్కగా ఆ పందిరి నిండా అల్లుకుంది. అబ్బా, మరుసటి రోజు చల్లగా ఉంది, ఎంత బాగుందో. ఇక ఈ ఊరు నాశనం దాకా చూడొచ్చు. చెట్టు మొలిచింది, మరి అంత తొందరగా ఎండిపోదు కదా. బా, దేవుడు ఎంత కృపగలవాడు. నా ఛాలెంజ్ని దేవుడు కూడా తీసుకున్నట్టున్నాడు, నా పంతానికి దేవుడు సపోర్ట్ చేసినట్టున్నాడు. మురిసిపోయాడు. ఒకరోజు ఏమో చెట్టు మొలిపించి మరుసటి రోజు అంతా నీడనిచ్చాడు. ఆ రోజు సాయంత్రం నైట్కి మళ్ళీ ఒక పురుగును వదిలాడు, ఒక చిన్న పురుగే. మరి ఆ ఒక పురుగు ఆకులన్నీ ఎట్ట తిందో నాకు అర్థం కావట్లా. పురుగులను పంపానుందా, ఒక పురుగును పంపానుందా? పురుగు ఒకటేనా? చూశారు మరి, ఆ ఒక పురుగుకి ఎంత శక్తి ఇచ్చాడో చూడు. తెల్లారేటప్పుడు ఒక్క ఆకు లేకుండా తింది అది. దేవునికి స్తోత్రం. ఒక్క ఆకు లేకుండా తినింది. ఇక ఎండను ఎక్కువ చేశాడు.
ఇటు పురుగును వాడుకొని ఆకులు లేకుండా చేశాడు, ఇంత పెద్ద పురుగును కదిలించాడు, అంత పెద్ద అగ్నిగోళాన్ని కదిలించాడు. సూర్యుని ఎండ తీవ్రతను ఎక్కువయ్యేటట్టు చేసేటప్పటికి ఈ ఎండ చిరచరలాడతా ఎట్టున్నదంటే ఏమన్నా పని, నిన్నంత నేడుండే అయ్యాలేమో ఎండ మండిపోతుండే. చీనా బతుకు పాడుగాను. ఏందమ్మా ఎందుకు అంత బాధ అంటే, అరే చెట్టు మొలిచింది, నీడనిచ్చింది, ఒకరోజు అయిపోయేటడికి పురుగు జావా ఈ పురుగు. ఇప్పుడు మిరప చేను వేసిన వాళ్ళందరూ అంతే తిట్టుకుంటున్నారు, ఏంటిదైతే నల్లే, ఈ నల్లి జావ మిరప మొత్తాన్ని నాశనం చేసిందని. కంటికి కనపడదు, అది సన్న పురుగు. పాప మిరప జల్లన్నీ పాడు చేసింది. అది లక్షల అప్పులు తేలారు. దేవుడు వారి అప్పులన్నీ దేవుడు తొలగించుగాక, మరొక విధంగా కార్యం చేసి రైతుల్ని కాపాడునుగాక. సణుక్కొని చెట్టు పోయినందుకు ఫీల్ అయిపోయి చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నాడు. దేవుడు పలకరించి, ఏమన్నా ఏంది 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 నేను చిరుబుర్లు ఆడుతున్నా, ఏంది ఏదో మా బాధలు మాకుంటే ఏంది కాదు, ఏంది ఏంది చచ్చిపోతే బాగుండన్నంత విరక్తి, ప్రాణం పోవునంతగా బాధపడటం న్యాయమే అంటున్నావు, ఏంది ఏందేందయా? కమ్మని నేడిచ్చింది నిన్నంతా చెట్టు, ఈరోజు చూస్తే లేదు, విరక్తి రాదా ఏంటి మరి? ఏమన్నా చెట్టు నువ్వు నాటావా? నాటలేదు. ఒక్కరోజు నీడిచ్చింది. ఒక్కరోజు నువ్వు నాటని చెట్టు నీకు నీడనిస్తే, నువ్వు నాటని చెట్టు ఒక్కరోజు నీడిచ్చిపోతే దాని మీదున్న ఆ ప్రేమను బట్టి చచ్చిపోనంతగా బాధపడటం న్యాయమే అన్నావే ఆ చెట్టు పోయినందుకు. నినివే మహాపట్టణంలో కుడి ఎడమలు తెలియని 1,20,000 మంది కంటే ఎక్కువైన జనులు నా పిల్లలయ్యా. వాళ్ళ విషయంలో నాకెంత బాధ ఉంటుంది, వాళ్ళ విషయంలో నాకెంత దుఃఖం ఉంటుంది. నాశనం చేయటానికా నేను సృష్టించుకుంది? నిర్మూలపరచడానికా నేను నిర్మించుకుంది? దుష్టుడు తన దుష్టత్వంతో నాశనం అవటం నాకు ఇష్టం లేదు. వాడు హృదయాన్ని మార్చుకొని పరివర్తన చెంది వాడు నూతన పరచబడి నా వైపు మళ్ళుకుంటే దాన్ని బట్టి నేను సంతోషించేవాడిని, కానీ వాడు నాశనం చేసి ఆనందపడేవాడిని కాదు. వాడు నా బిడ్డ అయ్యా, నా బిడ్డ. ఈరోజు అన్యజనులు అంటే నీకేం గారు, దేవుడికి కూడా ఏం గారేంది? 140 కోట్ల మంది భారతీయులు నీకేం కాకపోతే దేవునికి ఏం గారా? దేవుని సృష్టి వారు కూడా, దేవుని పిల్లలే వారు కూడా. మేధావి నీకు బయలుపరిచినంత రహస్యాన్ని వాళ్ళకి బయలుపరచడు. దేవుడు అందరికీ దేవుడే నా యేసు. నా యేసు అందరికీ ప్రభు. హల్లెలూయా. దేవుని ప్రేమ, ఆ ప్రేమలోని విచిత్రం ఏంటంటే బహుఘోరమైన దుష్కార్యములు చేసే నినివే పట్టణస్థులని, ఏమండి నేను ఒక మాట అడుగుతాను, వెంటనే మీరు చూపించాలా. 1, 2, 3 అని ప్రశ్న అడుగుతా, వెంటనే మీరు చూపించాలా. రెడీ? 1, 2, 3. మీ ఎడం చేయది. మీ ఎడం చేయది. ఇదేనా? దించండి. కుడి చేయది. అరే అమ్మో, చాలా స్పీడ్గా ఉన్నారు. దేవునికి మహిమ. ఇట్రారా చిన్నడా, నువ్వు రారా. భయంగా ఉందా? నేను నిలబడరు ఇక్కడ, నా దగ్గరికి వద్దురా, నిలబడు. కుడి చేయదిరా. తేడా పడ్డాడు కదా. ఒరే, ఈ జేబునున్న గుర్తుపెట్టుకోరా, జేబున్నది ఎడం చేయి. కానీ వాడు కుడి చేయదిరా అంటే ఎడం చేయి ఎత్తాడు. అది కుడి ఎడమలో తెలియని వయస్సు. కుడి ఎడమలు. ఇప్పుడు చెప్పు, ఎడం చేయదు నాన్న. అదిగో ఎడం చేయదంటే వాడు కుడి చేత్తపోయాడు పాపం. ఆలోచించి జేబు కదా అని మళ్ళీ. కుడి ఎడమలు తెలియని వయసు అంటే అది. కుడి ఎడమలు తెలియని బిడ్డ అంటే వాడు. నినివే పట్టణస్తులు ఒక్కొక్కడు దున్నపోతులాగా ఉన్నారు. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, ఎవరు తక్కువ?
వాళ్ళ కుడి ఎడమలు తెలియవు. ఈరోజు నిన్ను నన్ను కూడా చాలా విషయాల్లో దేవుడు కనికరించడానికి, క్షమించడానికి కారణం నిన్ను కూడా నన్ను కూడా అలానే చూస్తున్నాడు కాబట్టి. రైతులా అందుకే మనుగడ సాగుతుంది, లేకపోతే కష్టం. ఇది ఆయన ప్రేమలోని విచిత్రం. ఇంత పెద్దవాళ్ళని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని సైతం ఏమంటున్నాడు తెలుసా? పాపం వాళ్ళని అడిగితే కుడేదో ఎడమేదో చెప్పడం చేతగాని పిల్లలు వాళ్ళకేం తెలుసు. రెండవది, మంచోడి కోసం ఒకడు చచ్చిపోయాడంటే అర్థం ఉంది. ఇంత ఘోరమైన పాపుల కోసం, ఏ కోశాన్ని కూడా నీతి నియమం లేనటువంటి బ్రతుకులో ఉన్న మన కోసం, అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరి పాదం వరకు తూట్లు 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 పొందటం ఏమంటారండి? ఏమంటారు? ఇంత చెడిపోయిన వాళ్ళ కోసం అంత చిత్రవదన అనుభవించటం నువ్వు చేస్తావా? కనీసం దుర్మార్గుడు అన్నోడికి నువ్వు సాయం చేస్తావా? నాకు ఒక మాట చెప్పు, నిజంగా. వీడు తేడా అన్నోడిని తీసుకెళ్ళవాకి ఇక్కడే ఉంచు. వీడు తేడా అనుకున్న వాడికి, వీడు మంచోడు కాదు అనుకున్న వాడికి, మంచిది కాదు అనుకున్న మనిషికి కనీసం చేయి చాపి హెల్ప్ చేస్తావా? నిజం చెప్పు. ప్రాణం పెట్టొద్దులే. నీ జేబులో ఉన్న పైసలు ఇవ్వగలవా? ఒకవేళ పక్కన ఉన్న వ్యక్తి పాప ఏదో హెల్ప్ అడుగుతున్నాడుగా, ఇవ్వచ్చు కదంటే పక్కనోడు చెబుతాడు, ఏంది ఇచ్చేదాడు, మామూలుడు కాదులే, ఊరుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఇచ్చేదేవాడు, మామూలుడు కాదు, ఫుల్ తేడా అంటావు. హెల్ప్ చేయడానికి కూడా నీకు మనసు రాదు. కానీ ఏకంగా చచ్చిపోయాడండి. చెడిపోయిన వాళ్ళ కోసమే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను, పాపులను పిలువ వచ్చాను, పాపుల కొరకు నా ప్రాణమును క్రయధనముగా చెల్లించడానికే వచ్చాను అన్నాడు ఆయన. ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఓ పాపను చక్కగా అన్నీ అలంకరించి, ఏమండి, మంచిగా పూలు పెట్టి, మంచి సువాసన వచ్చే పూలు, ఆ బుడ్డదానికి మంచిగా పౌడర్ కొట్టి, మంచి డ్రెస్ వేసి ఆ రోడ్డు మీద నిలబెట్టామనుకో, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ చూసే చిట్టి చిన్ని వాళ్ళ ఎవరమ్మా ఇవి అనకుండా బారు. అవునా? నా ఓటోడు అయితే కొంచెం ముద్దాడిపోతాడు. నాకు తెలిసి ఎవరైనా సరే స్పందిస్తారు. చక్కగా ఉన్న పసిపాపని మంచిగా డ్రెస్ వేసి, పౌడర్ పూసి, మంచిగా పూలు పెట్టి, ముద్దు ముద్దుగా చూస్తా, అమాయకంగా చూస్తూ ఉంటే పలకరించకుండా పోయిద్దా ఏ హృదయమైనా? మీరు పోతారా? ఆగిద్దా మనసు? ఎవరు అమ్మాయి అయినా కానీ. నేనైతే అట్లా కనిపిస్తే చిన్న పాపలు, వేరే వాళ్ళ పిల్ల అయినా సరే, వాళ్ళు ఏమన్నా అనుకోని నేను ముద్దాడతా. నేను పసిపాపలు కదా, తప్పులేదు. అదే పాప ఈ ముక్కుల్లో ఒకటి ఓపెన్ అయ్యి, ఇక్కడ ఇదంతా ఈ రెండు డ్యాములు ఉంటాయి కదా, ఒక డ్యామ్ ఓపెన్ అయిపోయి ఇది ఇక్కడికి వచ్చి ఇదంతా అయ్యి ఎండిపోయి ఉందనుకో. ఒకటి ఈ జుట్టు అంతా చింపిరిగా ఉండి, మొహం అంతా మట్టి పూసుకొని, ఒంటి మీద వస్త్రాలు ఏం లేకుండా అంతా గందరగోళంగా అయిపోయి, ఒక చిన్న ఈ మొల మీద ఉన్న ఒక చిన్న వస్త్రంతో ఆ పాప అమాయకంగా నిలబడి గందరగోళంగా ఉండి, ఇది ఇక్కడ ఎండిపోయి, ఇక్కడ కొంచెం అయ్యి, ఇక్కడ కొంచెం అయ్యి ఉందనుకో. అప్పుడు పోయేవాళ్ళు చిట్టి చిన్ని వారు అంటారా? చూస్తేనే ఒరే బాబు, ఈ పిల్ల ఎవరు ఆయన ఎంత భయంకరంగా ఉందని ఆ మధ్యలో నుంచి పక్కకి వెళ్ళిపోతారు. అవునా? కానీ అదే స్థితిలో వాళ్ళ అమ్మ చూసిందనుకో, పాపం ఎవరన్నా ఎత్తుకుంటారేమో అని ఏడుస్తూ ఉంది, కళ్ళు చారికలు కట్టినాయి, ఈ ముక్కు ఓపెన్ అయ్యి ఇక్కడంతా గందరగోళంగా అయిపోయింది, ఈ చెంప మీద, ఈ బుగ్గ మీద చీదరగా ఉంది, మట్టి పూసుకొని ఉంది, మట్టిలో పొరలాడు ఉంది, ఒంటి మీద బట్టలు లేవు, ఒక రకంగా చెప్పాలంటే గందరగోళంగా ఉంది. పాపం ఎవరైనా ఎత్తుకుంటారేమో అని చూసింది, ఎవరూ పట్టించుకోలే. ఇదే సీన్ వాళ్ళ అమ్మ చూసింది అనుకో, అమ్మో నా తల్లి, నిన్ను ఎవరు ఎత్తుకోలేదని పరిగెత్తుకుంటూ వచ్చి తన కూతురు ముందు చేతులు జాబితే, తల్లిని చూసి పెద్దగా ఏడిస్తే ఆ పిల్లని ఎత్తుకొని తల్లి ఏం చేసిద్దండి? ఎక్కడ ఈ రోత అయ్యిందో అక్కడే ముద్దు పెట్టింది అమ్మ. అంటే అమ్మ ప్రేమలో అసహ్యత లేదో, అసహ్యతను లక్ష్య పెట్టదు.
ఆయన అన్నాడు, నేను అమ్మ కంటే మించిన వాణ్ణి అన్నాడు. ఇక ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఊహించు. నువ్వు ఏమై ఉండగానే నిన్ను ప్రేమించాడు. ఈరోజు ప్రజలందరూ నిన్ను చూసి నీకు వందనాలు చెప్పి, నీకు జేజేలు కొట్టి, నిన్ను రెస్పెక్ట్ చేసి, సన్మానించి, సత్కరించి, గౌరవించి, ప్రశంసించి మాట్లాడుతున్నారు. యేసయ్య నిన్ను చేతుల్లోకి తీసుకొని బాప్తిస్మం అనే స్నానం చేయించి, నీతిక్రియలు, పరిశుద్ధ నీతిక్రియలైన వస్త్రాలు తొడిగించి, ఆయన రక్తము చేత శుద్ధీకరించి, పరిశుద్ధాత్మను అభిషేకపు తైలము నీ మీద పోసి, సువాసన నీలో వెదజల్లేటట్టు చేసి, ఈరోజు నిన్ను నిలబెడితే అందరూ నిన్ను ఘనంగా మాట్లాడుతున్నారు. దీని కారకుడు ఆయన. కానీ ఈరోజు ఇవన్నీ నీకు ఉన్నందున ప్రజలు నిన్ను గొప్ప అన్నారు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు, నీవింకా పాపివై ఉండగానే, ఘోరమైన స్థితిలో ఉండగానే ఆయన నిన్ను ముద్దాడాడు. అది ప్రేమ, అది ప్రేమ. మీకు ఇందులో విచిత్రం ఏమి లేదా? ఎందులకు నా పైన ప్రేమ అందదయ స్వామి నామదికి, ఎందులకు నా పైన ప్రేమ అందదయ నామదికి, అందులకే భయముందితిని, అందులకే భయముందితిని, బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభునే దివ్య క్షమ, బాసిల్లెను సిలువలు పాపక్షమా. దేవునికి మహిమ. కాబట్టి దేవుని ప్రేమలోని విచిత్రం. నాకు ఇది ఎన్నోసార్లు గుర్తు చేసుకొని ఏడ్చుకుంటూ ఉంటాను నేను. నా ఆనందం అది. ఎందుకంటే ఎవరన్నా వచ్చి నన్ను ప్రశంసించి మాట్లాడితే ఫస్ట్ నాకు ఆయన గుర్తొస్తాడు. ఎందుకంటే నా గతం నాకు తెలుసుగా. ఎవరన్నా వచ్చి నన్ను గణపరిచి మాట్లాడితే దీనంతటి కారణం ఎవరి రక్తం? ఎస్. ఈరోజు నీవు హెచ్చింపబడ్డావు, నువ్వు దీవించబడ్డావు అంటే దానికి ఆయనే కారణం. తులువ లాంటి నీకు సమాజం ఒక విలువనిచ్చి, దైవజనుడా వందనాలు, దైవజనురాలా వందనాలు అని నీకు భయపడి గడగాళ్ళాడుతూ నమస్కారం చేస్తున్నారంటే ఈ విలువ తులువ అయిన నీవు నేను మనకి ఆయన ప్రేమను బట్టి, ఆయన రక్తమును బట్టి కలిగిందే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థమైతే చేతులెత్తు. మొదటి సంగతి, దేవుని ప్రేమలోని విచిత్రమైనటువంటి సంగతులు ఇంకా కొన్ని ఉన్నాయి, టైం లేదు. రెండవ పాయింట్ చెప్తా. దేవుని ఏర్పాటులోని విచిత్రం. మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, ఇది మాత్రం నిజంగా విచిత్రమే. ఎక్కడైనా ఒక పనికి ఒక వ్యక్తిని ఏర్పరచాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన నైపుణ్యం ఆ వ్యక్తిలో ఉందా లేదా అనేది చూస్తాం. అప్పుడప్పుడు జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. అందులో వచ్చిన వ్యక్తుల్ని ప్రశ్నలు అడిగి అన్నిట్లో క్వాలిఫై అయితే జాబ్ ఇస్తారు. ఫస్ట్ రావాలి. చాలామంది ఆన్సర్స్ చేస్తారు. వీళ్ళు ఇచ్చే ఆన్సరు పక్కాగా ఉంది, అన్ని విషయాల్లో ఓకే అనుకుంటే అప్పుడు జాబ్ ఇస్తారు. కొంచెం తేడా ఉన్నా జాబ్ ఇవ్వరు. కానీ యేసయ్య ఏర్పాటు ఏమిటో విచిత్రం. అన్ని గుండు సున్నాలు వచ్చిన వాళ్ళని పిలుస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం సాక్ష్యం ఇస్తుంది. చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మిమ్మల్ని పిలిచిన పిలుపు మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. పిచ్చోళ్ళని ఏర్పరచుకున్నాడు అంటే, వెర్రోడు అంటే పిచ్చోడు అని అర్థం. లోకంలో నేను జ్ఞానిని అనే వాడిని సిగ్గుపరచడానికి పిచ్చోళ్ళని ఎన్నుకున్నాడంట. బలవంతులైన వారిని
సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూడండి, నంబర్ 1 దేవుడు ఏర్పాటు చేసుకున్నోళ్ళు. నంబర్ 1 పాయింట్ నంబర్ 1 పిచ్చోళ్ళు. రాసుకున్నావా? రాసుకో. పిచ్చోళ్ళు. మరి పిచ్చోళ్ళు బాగాలేదు అన్న అంటే వెర్రోళ్ళని రాసుకోపోని. వెర్రోళ్ళు. రెండవది, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు. రెండవది బలహీనులు. ఫస్ట్ పిచ్చోళ్ళు, రెండవది బలహీనులు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన ఆగు. మూడవది నీచులు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి. మూడవది నీచులు. తృణీకరింపబడిన. నాలుగవది మనుషుల చేత నెట్టివేయబడ్డ వాళ్ళు, తృణీకరింపబడ్డవాళ్ళు. నాలుగవది తృణీకరింపబడ్డవారు. ఎన్నిక లేని వారిని ఐదవది ఎన్నిక లేనివారు. ఎవరి చేత ఎన్నుకొనబడలేదు, ఎవరి చేత గుర్తింపబడలేదు, ఎవరు పట్టించుకోవాలి అసలు వీళ్ళని. ఈ 5 కేటగిరీస్కి చెందిన వ్యక్తుల్ని. పాయింట్ నెంబర్ 1 పిచ్చోళ్ళు, నెంబర్ 2 బలహీనులు, నెంబర్ 3 నీచులు, నెంబర్ 4 తృణీకరింపబడిన వారు, నెంబర్ 5 ఎన్నిక లేనివారు. ఈ 5 రకాల వ్యక్తుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడట. అసలు వీళ్ళని ఏర్పరచుకోవటం ఏంది? మీకు ఆశ్చర్యం కలగలేదా? ఎందుకంటే ఏ శరీరి కూడా వాడి కలిగిన దాన్ని బట్టి దేవుని ముందు అతిశయపడకుండా, జ్ఞానవంతుడిని పిలిచాడు అనుకో, మనల్ని ఊరక పిలవలేదమ్మా, మన దగ్గర సరుకు ఉంది పిలిచాడు అని వీడు ఫీల్ అవుతాడు. పిచ్చోడిని పిలిచాడు అనుకో, ఇంకేం ఫీల్ అవుతాడు? బతుకాలం ఆలోచించుకునే సరిపోద్ది, అసలు నన్ను ఎందుకు పిలిచావు దేవా నువ్వు అని. అసలు నన్ను పిలిచావేంది నాయన నువ్వు? ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను ప్రేమినుడితివా. ఘనులు జ్ఞానులు ఈ లోకంలో ఎందరు ఉండగను, ఘనహీనుడను వెర్రివాడను ప్రేమినుడితివా. ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, ఏమున్నదయ్యా నీ కొరకు నాలో, బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. బలము నీదేను యేసయ్యా, బలహీనుడను నేనయ్యా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా, నీ శుభవార్త చాటగా, నీ కార్యాలు చేయగా. ఎంచితివా దేవా నన్ను నమ్మకమైన వానిగా, నియమించితివా దేవా నీ ప్రేమకు నన్ను సాక్షిగా. దేవునికి మహిమ. దైవజనులు ఏమని సాక్ష్యం ఇస్తారు? నా విషయంలో అయితే అది నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తాలని ఉంది, కానీ మైక్ ఉంది చేతిలో. ఏది నిజం? జ్ఞానులన్నది నిజమా? వెర్రివారన్నది నిజమా? ఎన్నికైన వారన్నది నిజమా? తృణీకరింపబడిన వారన్నది నిజమా? నేను చెప్పనా, నీ ఫ్యామిలీయే లక్ష్య పెట్టలే నిన్ను. నా బతుకైతే అంతే. మరి నీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నీ సమాజం, నీ కుటుంబం, నీ స్నేహితులు, నీ శ్రేయోభిలాషులు ఎవరు లక్ష్య పెట్టలే. ఎన్నోసార్లు ఫీల్ అయి ఉన్నావు నువ్వు. ఎవరు నన్ను అసలు గుర్తించలేదు, పట్టించుకోరింది. చివరికి ఒకటి నీకు నువ్వే స్టాంప్ వేసుకున్నావు. బహుశా వీళ్ళందరికంటే మనం సోది వ్యవహారం కాబోదు. వీళ్ళందరూ మనకు అడిగి తెలివైన వాళ్ళు. మనకంత లేలే అనుకున్నావు తరచు. అదా నువ్వే ప్రభా, నేను అంత లేదు నాయన, నాకు అంత శక్తి లేదు నేను. లేదని అర్థమైంది కదా, నువ్వే కావాలదా. మా వాళ్ళందరూ నాకు స్టాంప్ వేశారయ్యా, పిచ్చోడు సోదోడని. నువ్వు నన్ను పిలుస్తావు ఏంటంటే నాకు సోదోళ్ళే కావాలి. రా నువ్వే కావాలదా. బలహీనున్నాయా, చెంచలున్నాయా, అస్థిరున్నాయా, నిలవలేనాయా. నన్ను నీ పనికి పిలిస్తేనే పరువు తీస్తా, నీకు తెలీదు. తీస్తే తీద్దు కానీ రాయ్యా, నువ్వు ఎట్ట తీస్తావు నేను కూడా చూస్తుందా.
పనికిరాను ప్రభా. నువ్వు పనికిరాను అన్నప్పుడు దేవునికి అది ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇక ఫస్ట్ క్లాస్లో నువ్వు పాస్ అయినట్టు వినపడుతుంది మనకి. నేను పనికిరాను, నేను తగిన వాడిని కాను, తగిన దాన్ని కాను అని నువ్వు దేవుని ముందు అంటావు చూడు దీనంగా. రైట్, నువ్వు ఫస్ట్ వచ్చావుదా, నా ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్టెడ్ అయిపోయావు దా, సెలెక్ట్ అయిపోయాదా. అలా పిలుచుకున్నాడు నిన్ను నన్ను మనల్ని. నిజమే ఇది. ఇంకొకటి చెప్పనా, ఒకవేళ నీ దగ్గర ఏదన్నా కాస్త కూస్త సరుకున్నా పని కట్టుకొని దాన్ని విరగ్గొట్టి మరీ పిలుచుకుంటాడు నిన్ను. దేవునికి మహిమ. నీ దగ్గర ఏ కొంచెం సరుకు ఉందని నువ్వు అనుకున్నా దాన్ని విరగ్గొట్టి మరీ నిన్ను పిలుచుకుంటాడు. నీ సరుకును బట్టి నువ్వు అతిశయపడటం దేవునికి ఇష్టం లేదు, అది విషయం. నీకు ఉదాహరణకి మోషేని ఎప్పుడు పిలిచాడండి? 40లో పిలిచాడా, 80లో పిలిచాడా? దేవునికి స్తోత్రం. 40లో ఎట్టున్నాడో తెలుసా? చూడండి, అపోస్తల కార్యము 40లో ఎట్టున్నాడో చూడండి. అసలు కుర్రవాడు మహా స్పీడ్గా ఉన్నాడు చూడండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం, తొందరగా. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను. ఆగు. ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి ఎందులో ప్రావీణ్యం పొందాడు? మాటల యందును కార్యముల యందును ప్రవీణుడు. నైపుణ్యం కలిగిన వాడు, గొప్ప సామర్థ్యం కలిగిన వాడు. అంటే ఏంటో తెలుసా? మోషే మాట్లాడితే అవతల వాడికి ఇక సౌండ్ ఉండదు, అంత పంతనం కలిగిన వాడు మాటల్లో. బా, సరుకు ఫుల్గా రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం దూసుకెళ్ళొచ్చు అనుకున్నాడు. ఏంది మా దూసుకెళ్ళేది? 40 ఏళ్ళు కట్టబడి నేర్చుకున్నావు, ఇప్పుడు ఈ మొత్తం ఎరగొట్టే పని ఇప్పుడు ముందు నీలో జరగాల్సిన పని అని అక్కడి నుంచి ఎస్కేప్ చేయించి మిథ్యాను అరణ్యంలోకి పోయి, ఆ మిథ్యాను ప్రాంతానికి పోయి 40 ఏళ్ళు అక్కడ, ఇక్కడ 40 ఏళ్ల బతుకులో నేర్చుకున్నవన్నీ 40 ఏళ్ళు వ్యర్థపుచ్చాడు దేవుడు. 40 ఏళ్ళు. మెయిన్ లీడింగ్ పొజిషన్లోకి వెళ్ళేవాడికి మెయిన్ ఏం కావాలి? సైగలా, టాకింగా? ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు నేనేం మాట్లాడకుండా అన్నాను అనుకో, ఏందిరా వాడి గోల అంటారు. ఎంతమందినైనా కంట్రోల్ చేయాలన్నా, ఒక పెద్ద రాజుతో అధికారితో మాట్లాడాలన్నా ఏం కావాలి? టాకింగ్ కావాలి, మాట కావాలి. అందులో మంచి పనితనం 40 ఏళ్లలో ఉంది. బా, ఇక మనకు ఎదురులేదు అనుకున్నాడు. చాలా ఉంది నీ దగ్గర, ఇది నాకొద్దు పా అన్నాడు. నీ దగ్గర ఉన్న ఈ సరుకు నాకొద్దు, నువ్వు 40 ఏళ్ళు మొత్తం దుళ్ళగొట్టాలి పా అని 40 ఏళ్ళు మొత్తం దుళ్ళగొట్టేసి చివరికి దేవుడు మండుచున్న పొదలో మోషేని పిలిచినప్పుడు ఫస్ట్ చెప్పిన సమస్య ఏంటో తెలుసా? దేవునికి చెప్పిన మేజర్ సమస్య ఏంటో తెలుసా? వాళ్ళు నా మాటిండ్రు ఎన్ని తర్వాత అసలు సామర్థ్యం లేదని ఒప్పుకున్నాడు. నిర్గమాకాండం తీయండి, బైబిల్ తొందరగా తీయండి. ఈ మాటల యందు ప్రవీణుడైన వాని మాటలన్నీ వ్యర్థపుచ్చి చివరికి మాట్లాడే శక్తి కోల్పోయి నోటి మాంద్యము గలవానిగా అయిపోయిందాకా ఆగాడు. తనకున్న బలాన్ని వ్యర్థపుచ్చాడు, విరగొట్టాడు, ఖాళీ చేశాడు, వట్టిదిగా చేశాడు. ఇక తన వాక్శక్తిని బట్టి, వాక్చాతుర్యాన్ని బట్టి అతిశయపడటానికి మోషేకి లేదు. ఎందుకంటే నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనం చదువు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము కలవాడను. కానీ స్టెఫను ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మాటల యందు ప్రవీణుడు అన్నాడు. కానీ మోషే ఏం చెబుతున్నాడు? నోటి మాంద్యం గలవాడిని. 40 ఏళ్లలో మాటల యందు ప్రావీణ్యం ఉంది, 80 ఏళ్లకి నోరు స్పీడ్ తగ్గిపోయి మాట నంగిడి పడిపోయి మందంగా వస్తుంది. కన్ఫామ్ చేసుకున్నాడు, ఇక మాట్లాడే విషయంలో నాకు సామర్థ్యం లేదు, నాయకత్వానికి నేను పనికి రానని ఫిక్స్ అయిపోయాడు. 80 ఏళ్ళ ఆయుష్కాలం, నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80.
80 వచ్చినాయి కనుక ఇక నేను కాటికే, ఇక అయిపోయింది నా చరిత్ర, కాటికి ఫిక్స్ అయిపోయాడు. రెండవది నాయకత్వానికి పనికిరానని ఫిక్స్ అయ్యాడు. ఎప్పుడైతే ఇక నేను పనికిరాను అనే మెట్టుకొచ్చాడో, రైట్ ఇప్పుడే నువ్వు నాకు కావాలి అని పిలిచాడు దేవుడు. జాగ్రత్త జాగ్రత్త, పొదుపు కొట్టండి జాగ్రత్త. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదించాడు? పనికొచ్చే స్థితిలో ఉన్నప్పుడా? తన స్వశక్తి అంతా కోల్పోయినప్పుడా? అంతా కోల్పోయినప్పుడు ఆశీర్వదించి దేవుడు తన శక్తిని నింపి తనకు సహకారిగా తన అన్నయ్యన అహరోన్ని ఇచ్చి, ఇప్పుడు పో, ఇప్పుడు సాధించుకొస్తావు పొమ్మని పంపించాడు. ఎందుకంటే ఇంతకుముందు నీ మాటలు పనిచేస్తాయి, ఇప్పుడు నువ్వు వట్టివాడివయ్యావు కనుక ఇప్పుడు నా మాటలు పనిచేస్తాయి. మోషే, ఐగుప్తు నుంచి వాళ్ళను బయటికి తేవాలంటే నీ మాటలు నీ సామర్థ్యం కాదమ్మా, నా శక్తి పనిచేయాల. ఎందుకంటే శత్రువు బలవంతుడమ్మా. ఎవరమ్మా? శత్రువు బలవంతుడమ్మా. వాడిని నీ సామర్థ్యం కొట్టలేదమ్మా. నువ్వు ఖాళీ అయిపోతే నేను ఎంటర్ అవుతానమ్మా. నువ్వు ఎంత ఖాళీ అవుతావు అంత నేను ఎంటర్ అవుతానమ్మా. నేను ఎంత ఎంటర్ అయ్యానో వాడికి అంత కోటింగ్ పడిద్దమ్మా. మన భాషలో చెప్పా. దేవునికి స్తోత్రం. రెండవ సాక్షి మనకి యాకోబు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అంటే చివరికి ఆశీర్వదించాడు. ఏం చేసి ఆశీర్వదించాడు? బలవంతుని బలహీనుని చేసి ఆశీర్వదించిపోయాడు. స్తోత్రం. యాకోబన్నా ఏం చేశాడు? యాకోబుకి తన బలం మీద మహానమ్మకం. రెండు, జ్ఞాన బలం మీద నమ్మకం, తెలివితేటల మీద నమ్మకం. ఈ నమ్మకం కూడా 5-6 బట్టే బండ ఒక్కడే బట్టి పక్కన పెట్టి రాహేలు గొర్రెలు నీళ్లు దాపుకోవటానికి బావి మీద రాతిని తొలగించాడు. కాపర్లు అందరూ వచ్చి పడితే కానీ కర్రల్లా బండ ఒక్కడే దొల్లిచ్చాడు పక్కకి. ఎంత బలమో చూడు మరి. శారీరకంగా దృఢం, బలం కలిగినోడే. ఐడియా కూడా మంచి చురుకైన తెలివి కలిగిన ఆయన ఫీలింగ్. తన తెలివితేటలన్నీ బుస్ అని అర్థమయ్యేటట్టు క్లారిటీ ఇచ్చాడు. అందరినీ మాయ చేశాను అనుకొని ఆనందపడతా ఉన్నాడు. చివరికి తను చేసినవన్నీ తన మెడకు చుట్టుకొని ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితికి వచ్చేటట్టు చేశాడు. తర్వాత ఇక నేను ముందుకెళ్ళాలన్నా లేదు, వెనక్కి వెళ్ళాలన్నా లేదు. ఇదంతా తీసుకొని ముందుకెళ్తేనేమో అన్న చంపుతాడు, వెనక్కి వెళ్తేనేమో మామ చంపుతాడు, మధ్యలో ఇరక్కపోయాను, ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలని ఆగిపోయాడు, అందరిని ఏరు దాటిచ్చి. అంటే తన తెలివితేటల విషయంలో వ్యర్థపుచ్చాడు. రెండవది తన బలం, దేవుణ్ణి తన స్వీయ బలంతో ఆపడానికి ట్రై చేశాడు. ఎంతకీ గెలవకుండా చూచి అతన్ని గెలవటానికి దేవుడు అతన్ని బలహీనపరచాల్సి వచ్చింది. తొడ గూటి మీద ఒక దెబ్బ కొట్టాడు, గూడు వసిలింది, యాకోబు బలహీనుడైపోయాడు. అప్పటిదాకా రొమ్ముకు రొమ్ము ఆనిచ్చి పోరాడినోడు ఇప్పుడు కాళ్ళు పట్టుకుని వదలనంటున్నాడు. నీకు నేనేం తక్కువగాను అనేది మొదటి పోరాటం అయితే, ఇక నువ్వే నాకు దిక్కు అనేది రెండవ పోరాటం. నీకు నేనేం తక్కువగానని రొమ్ముకు రొమ్ము ఆనించింది మగ సిరియన్ రాయిలా. ఇక నువ్వే నాకు దిక్కని కాళ్ళు ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పుడు రాశాడు, మగ సిరి గలవాడై యాకోబు. హల్లెలూయా. నీ తెలివితేటలు నీ సామర్థ్యాన్ని దేవుని ముందు ప్రదర్శించినప్పుడు నువ్వు రొమ్ముకు రొమ్ము ఆనిస్తున్నావు దేవునికి. నాకేం తెలియదయ్యా, మందంత శతజ్ఞానం అయ్యా, నీ కాళ్ళే నాకు దిక్కని ఎప్పుడైతే పాదాలు పట్టుకుంటావో నీది మగసిరిగల పోరాటం. మగసిరిగల పోరాటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏర్పాటు విచిత్రం చూడండి. బలవంతుల్ని చక్కగా తీసుకెళ్ళి వాడుకోవచ్చు కన్నో, పని కట్టుకొని విరగ్గొట్టి తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు దీవించాడు? తొడగూడు వసిలినాకనా వసలకు ముందా? ఆశీర్వదించి కొంచెం నిలబండి ఆయన అనేసాడా? ఆ పెనుగులాటలోనే చూశాడు, మనల్ని లొంగేటట్టే లేడని ఒకటేసాడు, అయిపోయింది. ఏ తొడను చూసి పోరాటం చేశాడు అది కాస్త వసిలిపోయింది. అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చాడు, ఏడ్చాడు కన్నీళ్లతో మహారోధంతో, అయ్యా నన్ను దాటిపోతావా, నాకేం అర్థం కావటం లేదు, దాటిపోతావని ఏడ్చేసరికి
నీ పేరు చెప్పు. యాకోబయ్య. నీవు ఇక నుంచి ఇశ్రాయేలు అనబడతావు. ఆ తర్వాత ఆశీర్వాదకరమైనటువంటి జీవిత అనుభవంలో తీసుకెళ్ళి ఎంత సుఖాల్లోకి తీసుకెళ్ళాడు కదా. ఎక్కడ తీసుకెళ్ళాడు? యాకోబు జీవితం తర్వాత మీరు గమనించండి. వరుసగా శ్రమానుభవంలో కూడానే పాపం ప్రయాణం చేశాడు. కానీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక అద్భుతమైన ముగింపు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలహీనులు కాకపోతే బలహీనులను చేసి వాడుకుంటాడు. అంతేగాని నీ బలం మీద దేవుడు ఆధారపడటం, నువ్వు తన బలం మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటాడు. మూడవది, ఇది భలే విచిత్రంగా ఉంటుంది. మీకు తెలుసో లేదో, తెలిసి ఉంటుంది లేదు దైవజనులకి. మూడవది ఏంటంటే, సౌలు పౌలుగా మారినప్పుడు పౌలుని పేతురుని దేవుడు తన పరిచర్యకు పిలిచిన పిలుపు చూడండి. సబ్జెక్ట్ ఉన్నవాడు, గమలియలు పాదాల చెంత మ్యాటర్ సంపాదించిన వాడు పౌలు. అనేక సంవత్సరాలు శుశ్రూష చేసి ధర్మశాస్త్రాన్ని అవోపాసన పట్టిన వాడు పౌలు. యూదులకి ఎవరు కరెక్టు? సువార్తకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదులకి ఎవరు కరెక్టు? పౌలు కరెక్టు. అన్ని జనులకు ఎవరు కరెక్టు? విద్య లేని పామరుడైన పేతురు కరెక్టు మన లెక్క ప్రకారం. కానీ చూసేవారు రివర్స్లో చేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన సబ్జెక్ట్ ఉన్నవాడేమో అన్ని జనులకు పోను అన్నాడు. యూదులందరూ కలిసి ఇతనికి విద్య లేని పామరుడని ఎవరినైతే అన్నాడో ఆ విద్య లేని పామరుడిని యూదులకు పంపించాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం చెప్తున్న సాక్ష్యం అదే. ఏం చెబుతున్నాడు? గలతీ పత్రిక 2లో ఏం చెప్పాడు? ఏదో ఒకటి చెప్పాడా? చూడు. 8వ వచనం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడగుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడగుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు. దేవుడు కలుగజేశాడా? మరి పౌలు సబ్జెక్టు పనికిరాలా? నీ ధర్మశాస్త్ర సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టినానా? అన్యజనుల మధ్యలోకి పోయేటప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ తీసుకోవాలను. ఆ సామర్థ్యం నేను నీకు ఇస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అరేబియా దేశం తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంచాల్సి వచ్చింది. ఎబ్బోకు రేవు దగ్గరేమో యాకోబును విరగొట్టాల్సి వచ్చింది. 40 ఏళ్ళు మిద్యాన్ని తీసుకెళ్ళి మోషేని తోమాల్సి వచ్చింది. అరేబియా దేశం తీసుకెళ్ళి అక్కడ ఉన్నదంతా దొళ్ళగొట్టాల్సి వచ్చింది పౌలుకి. గమలియలు పాదాల దగ్గర మనిషి దగ్గర నుండి నేర్చుకున్నదంతా ఖాళీ చేసి దేవుడు తన సామర్థ్యమును నింపాడట పౌల్లో. దేవుడే నాకు సామర్థ్యము కలుగజేశాడన్నాడు. ఎప్పుడన్నాడు? తర్వాత. ఒకవేళ యూదుల మధ్యలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టయితే, యూదుల మధ్యలోకి సేవకి వెళ్ళినట్టయితే గమలియేలు నాకు సామర్థ్యం కలిగించాడని చెప్పేవాడు. ఇప్పుడు గమలియేలు లేదు, మిఖాయేలు లేదు. దేవుడే నాకు సామర్థ్యం కలుగజేశాడు అన్నాడు. ప్రియులారా, నీకు ఎందులో సబ్జెక్ట్ ఉందో దానికి క్వైట్ ఆపోజిట్ తీసుకెళ్తాడు దేవుడు నిన్ను. నీకు విచిత్రంగా ఉంటుంది, అరే నాకు విషయం ఉంది కదా, దేవుడు నన్ను ఇందులో వాడుకోవచ్చుగా నువ్వు అంటావు. నీ బోడి తెలివి నాకు అవసరం లేదు, నువ్వు ఇట్లా అంటాడు. ఎందుకు ప్రభా, నేను అందులో అయితే బాగా పనికి వస్తా కదండి. నాకు అట్లేదు. ఇందులో నాకేం మ్యాటర్ లేదు ప్రభా, సబ్జెక్ట్ లేదు ప్రభా. అరే నేను ఇస్తా, ఆ పాయింట్ కోసమే. లేదు అన్నావు చూడు, అది ఆ మాటతో రావాలి నా దగ్గరికి. నువ్వు వచ్చి నా ముందు కూర్చోవాలి. నాకు ఇందులో మ్యాటర్ లేదు ప్రభా, సబ్జెక్ట్ లేదు ప్రభా అని నువ్వు నా ముందు కూర్చుంటే అప్పుడు నేను నీకు ఇచ్చి నిన్ను వాడుకుంటా. దేవుని ఏర్పాటు, దేవుని ఎంపిక. చిత్రం అదే. పెద్ద పెద్ద చదవర్లని, జ్ఞానవంతుల్ని కూర్చోబెట్టి చిన్న చదువుకున్న వాళ్ళ చేత దేవుడు తన జ్ఞానాన్ని బోధింపజేస్తున్నాడు. పిహెచ్డీలు, డాక్టరేట్లు, ప్రొఫెసర్లు, వారు ఇవన్నీ అక్కడ పెట్టి చిన్న చదువులు, థియాలజీ స్టడీస్ చేసినారు. గొప్ప స్టడీస్ చేసేసారు. కొంతమందికి లోపల ఇగో. నేను మంచి సబ్జెక్ట్ అండి థియాలజీ. ప్రసంగం చేస్తుంటే వాక్యం వస్తూ ఉంటే కూర్చొని థియాలజర్స్ ఏమంటారు తెలుసా? మ్యాటర్ లేదండి, సబ్జెక్ట్ లేదు, ఏదో అంత పైపైన వెళ్ళిపోతూ ఉన్నాడు.
అబ్బే లేదండి, అంత పెద్ద విషయం ఏం కాదండి, అంత తేలిపోయింది. కామెడీ. తేలిపోయిందని కూర్చొని ఆ ప్రసంగానికి విమర్శలు చేసి మార్కులు వేసుకుంటూ నేనేమో ఆడే కూర్చున్నాడు. ఈ 6వ తరగతి 3 సార్లు తప్పినోడేమో లక్షలాది మందిని రక్షణలో నడిపించాడు. ఏముందండి పెట్టకథలు చెబుతూ ఉంటాడులేండి. ఆయన చెప్పాడు 6వ తరగతి 3 సార్లు చెప్పాను ఒక ఆయన, ఇక్కడే మా జిల్లానే, ఎలుగుంటుంది మీకు ఎవరు? అది కొంచెం పెద్దగా జీవితం ఏమైంది? బాగా థియాలజీ స్టడీ చేసినోడు కూర్చొని ఏం చెప్తుంటాడు? ఏందా ప్రసంగాలు లేదు, పెట్టకథలు చెబుతాడు. నాగన బుద్ధి కాదు. మరి అంతసేపు డీప్ థియాలజీ చేశారు కదా, ఏమాత్రం కదిలిచ్చావు ఆత్మల్ని? ఒకటి మాత్రం జరిగింది నీలో, నాకు అన్నీ తెలుసన్న గర్వం పెరిగింది. నీకు అన్నీ తెలుసులే నాయన, నువ్వు బాగా డీప్ స్టడీ చేశావు కానీ నాకు వద్దులు అడుగు కూర్చో అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నీకు బాగా జ్ఞానం ఎక్కువైపోయిందిరా, నీకు తట్టుకోలేవరా నువ్వు, వద్దులే నువ్వు అడుగు కూర్చోనైనా అని కూర్చోబెడితే ఇప్పుడు భజన చేసుకుంటూ చదువుతున్నారు. అసలు అతను ఏంది అబ్బే 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 అసలు సబ్జెక్ట్ లేదు, అబ్బే మార్కులు వేసుకుంటా 6 సార్లు తప్పినవాడు. పిట్ట కథల్లో ఆయన ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కూడా నేను ఎరుగుదును. ఏందండి ఆయన ప్రసంగం, అబ్బాయి సబ్జెక్ట్ ఉండదు పాడు. నీ బొంద సబ్జెక్ట్ ఉన్నాడు, నువ్వు ఎంతమందిని ప్రభావితం చేశావు? నువ్వు సబ్జెక్ట్ లేదు, ఆ కథలు ఈ కథలు అన్నాడు. లక్షల మందిని రక్షణలోకి నడిపించి తన బ్రతుకంతా పగలు రాత్రి తేడా లేకుండా తెంపు లేకుండా చేస్తూనే ఉన్నాడు. ఆఖరికి చచ్చిపోయే కండిషన్లోకి వచ్చి బెడ్లో పండుకొని కారులో ఉండి కూడా ఎక్కడో బాగా ఉండి అక్కడ సువార్త చెప్పాడు. యేసు ప్రభు సుచరిత్ర గల దేవుడు, యేసే నిజమైన దేవుడు, యేసు లోక రక్షకుడు, యేసే రక్షణాధారం, నిరీక్షణాధారం. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. విమర్శించే శత్రువు కూడా సచ్చినట్టు ఆయన పాట పాడాల్సిందే. కోట మొదలు పెట్టాలంటే సచ్చినట్టు పాట ఎత్తుకొని పాడాల్సిందే. అంత కృప పొందాడు. ఎందుకు ఆయన గుర్తించాడు, నేనేమై ఉన్నానో ఆయన కృప వలననే అయి ఉన్నాను. నా మట్టుకు నా జీవితంలో నేను గుర్తించింది కూడా అదే. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలననే అయి ఉన్నాను. మోకాళ్ళలోని ప్రార్థన చేసుకుని నాకేం తెలుసయ్యా, యథార్థంగా ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నాకు అవన్నీ తెలియవు కదా, నాకు థియాలజీ తెలియదు కదా, నాకు తెలిసిన 4 మాటలు వినేవాడికి అర్థమయ్యేటట్టు సులభ శైలిలో వాళ్ళ మనసుల్లోకి వెళ్ళేటట్టు మాట్లాడితే చాలనుకొని మాట్లాడాను. లక్షలాది మంది హృదయాలు ప్రభు దర్శించి కార్యం చేశాడు. ఆయన కృప అన్నాడు. ఒక బడుద్దాయి అంటాడు, ఏందండి శాలే మనం ఇప్పుడు ఏసన భయం చేస్తాడు అంటాడు. మరి దరిద్రుడా, నేను బాప్తీసం పొందింది ఆయన దగ్గరే, నా ఆత్మీయ తండ్రిరా. నేను భజన ఆయన గురించి చెప్పకుండా ఇంకెవరి గురించి చెప్పాలి? నేను యేసయ్య గురించి చెబుతాను, నాకు యేసును పరిచయం చేసిన దైవజను గురించి చెబుతాను. ఏసన్న భజన కాదు, ఏసన్న భక్తిని నేర్పిస్తున్నాను, ఆత్మీయతను నేర్పిస్తున్నాను, ఆరాధన నేర్పిస్తున్నాను, పట్టుదల నేర్పిస్తున్నాను, మాదిరి చూపిస్తున్నాను. నన్ను నేను చూపించుకోవచ్చు కానీ కాదు, నాకంటే ఘనంగా దేవుని పని జరిగించి, నాకంటే ఉన్నతంగా యేసును సమీపించి హత్తుకొని దేవుని మహిమపరిచినటువంటి ప్రతి భక్తుని నా గుండెల్లో పెట్టుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వాళ్ళు ఎప్పుడు కూడా ఉత్తములు, ఉన్నతులే. నా హృదయంలో ఎప్పటికీ వారి స్థానం 100 మంది 100 రకాల మాటలు చెప్పారు. ఎవరు ఎన్ని చెప్పినా నా హృదయంలో వారి స్థానం ఎప్పుడు కదలలేదు, కదలదు.
ఇంకా ఉండే కొంది ఎక్కువ అయింది కానీ తక్కువ మాత్రం కాదు. దేవునికి మహిమ. ఏమన్నాడు? నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను. చూసారా? నా స్వీయ సామర్థ్యం చేత, నా జ్ఞానం చేత అని లేదు. నీ కృపయ్యా, నీ కృప. ఆ మాట కావాలి మనందరిలో. ఆ దీన మనసు ఎవరిలో ఉంటుందో వాడిని ఎత్తుకుంటాడు దేవుడు. ఈరోజు నేను భక్తుల గురించి చెప్పడం కాదు, యూట్యూబ్లో పరిచయం అయినాక చూసి కొంతమంది అనుకుంటున్నారు నా సేవ ఆరంభం నుంచి దైవజనుల గురించి నేను ఘనపరిచి మాట్లాడుతూనే ఉన్నాను, మాట్లాడతాను. ఎచ్చులు ఉండవు, ఓవర్ యాక్షన్ ఉండదు, నేనే పెద్ద తోపుని మునగాడిని అని పనికిమాలిన వ్యవహారాలు ఏమి ఉండవు. వాళ్ళ సేవా అనుభవంలో, వాళ్ళ కష్టంలో, వాళ్ళ పరిచర్యలో, వాళ్ళ ప్రయాసలో ఏ కోశాన్ని వస్తాను నేను అని నా ఫీలింగ్. దేవుడు అవకాశం ఇస్తే ఇంకా ఎక్కువ చేయాలనే తపన. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమై ఉండాలో దేవుడు కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. రెండే సంగతులు, దేవుని ప్రేమలోని విచిత్రం, దేవుని ఏర్పాటులోని విచిత్రం. రెండు ముక్కలు మీకు చెప్పింది నేను. దీన మనస్కులను లక్ష్య పెడతాడు ఆయన. ఖాళీ పాత్రగా మనం కావాలి. దేవుడు కోరుకుంటాడు.